మీరు మీ వాషింగ్ మిషన్ లోకి ఏ డిటర్జెంట్ లిక్విడ్ వాడతారు? ఏది బాగా నురుగు వస్తుంది? మేమైతే ఇలా పాత సాక్స్ ఉంటుంది కదా, ఆ సాక్స్ తీసుకొని ఇలా కుంకుడుకాయలు, మనం ఏమి దంచక్కర్లేదు, కుంకుడుకాయలు ఫ్రెష్ కుంకుడుకాయల్ని జస్ట్ ఇలా సాక్స్లో వేసాడు. నేను జస్ట్ ఇలా గుప్పుడు తీసుకున్నాను, ఇలా కుంకుడుకాయలు వేసాను, ఇలా మూడిలో వేయాలి, కుంకుడుకాయలు బయటకు వచ్చేయకుండా ఇలా వేసాం కదా. దీన్ని నేను డైరెక్ట్గా వాషింగ్ మిషన్లోకి వేసేస్తాను. ఆ తరువాత ఇది ఆల్మోస్ట్ ఒక 4 to 5 వాషెస్కి అయితే వస్తుంది ఈ కుంకుడుకాయలు. మనం మళ్ళీ తీయక్కర్లేదు, ఫస్ట్ వాష్ అయిన తర్వాత మనం తీయక్కర్లేదు, జస్ట్ కొంచెం డ్రై అయ్యేలాగా ఎండ్లో పెట్టేస్తే సరిపోతుంది. 4 to 5 వాషెస్కి అయితే ఇదే మోట్ని జస్ట్ మనం యూస్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత కుంకుడుకాయలు వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ని బయో ఎంజైమ్ కింద ఇలా తయారు చేసుకుంటాం అనమాట. సో క్లియర్గా చూపిస్తాను. ఎయిర్ టైట్ కంటైనర్స్లో తీసుకోవాలి మనం. సో ఇలా బయో ఎంజైమ్ తయారు చేసుకుంటాము. దీన్ని చక్కగా ఫిల్టర్ చేసేసి నిమ్మకాయలు కూడా వేసాము. ఫిల్టర్ చేయకుండా ఉన్న లిక్విడ్ చూపించాను కదా, అది ఫిల్టర్ చేస్తే ఇలా లిక్విడ్ డిటర్జెంట్ లా అవుతుంది అనమాట. వాషింగ్ మిషన్ లో మనం చక్కగా ఇది వేసుకొని వాష్ చేసుకోవచ్చు. అసలు వేస్టే లేకుండా ఎకో ఫ్రెండ్లీ, లో కాస్ట్ లో ఇలా లిక్విడ్ తయారు చేసుకుంటాము. ఈ బయో ఎంజైమ్ ప్రిపరేషన్ మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే ఈ 17th జరగబోయే 1 day వర్క్షాప్ ద జెన్ ట్రైబ్ వర్క్షాప్కి రిజిస్టర్ అవ్వండి. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి అన్ని నేర్చుకోవచ్చు.